స్క్వేర్స్ అనేది సింపుల్ ట్రిక్స్లో 5 సెకండ్స్లో ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు 84 స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎలా చేద్దామంటే దీన్ని ఒక 3 మెథడ్ లాగా తీసుకుందాం. 3 స్టెప్స్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫస్ట్ డిజిట్ ఏది 4 కదా, ఇది 4 స్క్వేర్ వేసుకుందాం. తర్వాత ఈ పైన ఒక 2 ఉంది కదా స్క్వేర్ రూపంలో, 2 ఇంటూ 4 ఇంటూ 8 వేసుకోవాలి. థర్డ్ స్టెప్ 8 ఉంది కదా, 8 స్క్వేర్ చేసుకుందాం. ఇప్పుడు పైనుండి కిందికి మనం చేసుకుంటున్నావాలి. 4 స్క్వేర్ ఎంత, 16, 6 1, 2 ఇంటూ 4 ఇంటూ 8 64, 60 ప్లస్ 1 5, 65. తర్వాత 8 స్క్వేర్ ఎంత, 64, 60 ప్లస్ 6 70, 56 ఆన్సర్. 75 స్క్వేర్ ఉంది కదా, ఓన్లీ ఒకట్ల స్థానంలో 5 వచ్చినప్పుడు మాత్రమే ఫుల్ వర్కౌట్ అవుతుంది. ఈ 5 ఉంది కదా, 5 స్క్వేర్ ఎంత, 25 అండి. ఈ 25 ఓకే, ఇది రాసేసుకుందాం మనం. తర్వాత ఈ 7 తర్వాత సెకండ్ డిజిట్ ఏది, 7 ఇంటూ 7, తదుపరి నెంబర్ 8, 7 ఇంటూ 8 56. అంటే ఇది ఆన్సర్. 100కు దగ్గరగా ఉన్నప్పుడు ఎలా చేయాలనేది ఈజీ మెథడ్లో సింపుల్గా, ఇంకా అంతకంటే సింపుల్గా చేయడం కోసమని ఇది చేస్తున్నాము. ఇప్పుడు 93కి 100కి ఎంత తక్కువ ఉంది, 7 ఉంది. ఆ 7 స్క్వేర్ వేసుకోండి, 49 వస్తుంది. 49 తర్వాత 49 వేసుకోండి. తర్వాత 93లోకి వెళ్ళి 7 తీసేసి ఎంత, 86, 49. ఒక 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 82 స్క్వేర్, తర్వాత 76 స్క్వేర్, 44 స్క్వేర్, వీటికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఫస్ట్ మెథడ్ అనేది ప్రతి దానికి వర్కౌట్ అవుతుంది.